ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో ఆండాల అమ్మవారి దివ్య సోయగం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరుచి ఉత్సవం. భక్తులకు రుచికరంగా ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యం. ఫుడ్ సేఫ్టీ అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశం. సూర్యప్రభ వాహన సేవలో చెంగల్వరాయస్వామి అనుగ్రహం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా ఆడికృతిక బ్రహ్మోత్సవం. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు. తిరుమలలో విస్తృతంగా టీటీడీ ఈవో తనిఖీలు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. జయలక్ష్మి వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసనా.
తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద జనతా క్యాంటీన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ విభాగం వారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద జనతా క్యాంటీన్ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి హోటల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంపై సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అందించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు ఆశాజ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సూర్యప్రభ వాహన సేవలో చెంగల్వరాయ స్వామివారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడి కృతిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో ఆడి మాసంలో కృతిక నక్షత్రం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అవతరించినట్లు పురాణ కథనం. సంతాన వరప్రదాయకుడు, సర్వమంగళ స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆడి నెల విశేషించి కృతిక నక్షత్రం రోజు ఆరాధించడం సత్సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్ల దివ్య ప్రాంగణంలో చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడి కృతిక ఉత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సుందరమూర్తులను రత్న శోభిత వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. తిరుమలలోని వివిధ ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, త్రాగునీరు, పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు, పెద్ద స్క్రీన్లో ప్రసారమవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషల్లో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం పక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. తరువాత ఈవో జె శ్యామలరావు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను, తిరుమల నంబి ఆలయం, బయోమెట్రిక్ ను పరిశీలించారు. ఈవో వెంట జేఈఓ వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1.5 కోట్లు విరాళంగా అందాయి. తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు ఈ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో జె శ్యామలరావుకు చెక్కును అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరి తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన నారసింహ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం
ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను కనుల పండుగ నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో శ్రీ త్యాగరాజస్వామి 80వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు సంగీత వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం షిమోగా కుమారస్వామి, మాస్టర్ ప్రవీణ్ పండిట్ బృందం డబుల్ సాక్సోఫోన్తో ప్రదర్శించిన త్యాగరాజ పంచరత్న కృతులు ఆర్ సూర్యప్రకాష్ గాత్ర కచేరీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సప్తగిరి సంగీత విద్వాన్మణి ఎంఏ సుందరేశ్వరన్, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు బృందం ప్రదర్శించిన మృదంగం అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ అనఘాదేవి వ్రతం భక్తిర సంభరితంగా జరిగింది. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు భక్తులచే అనఘాదేవి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢమాస బోనాల ఉత్సవంలో భాగంగా కాళీ ఉపాసకులు నరేంద్ర భవానీ ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. అనంతరం అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి చూడచక్కటి రథంపై కొలువుదీర్చారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనల నడుమ మహంకాళి అమ్మవారి రథోత్సవం సంబరంగా సాగింది. అనంతపురం అశోక్ నగర్ లోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారి సన్నిధిలో అర్చకులు విశేష క్రతువులు జరిపారు.
ఆరాధనలతో అమ్మవారిని సేవించి తరువాత అర్చకులు ఆభరణాలు పూలమాలలతో శ్రీ లలితా పరమేశ్వరీదేవిని అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం చండీ సప్తసతిని పారాయణం చేస్తూ చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురంలో కొలువైన శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో ప్రత్యంగిరాదేవికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖ మహానగరం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. పోలమాంబ అమ్మవారికి ఏటా ఆషాఢ మాసంలో సారెను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మద్దివారి కుటుంబీకులు వంశపారపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం సారం పెద్దిల్లు ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, పలు రకాల మధుర పదార్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పోలమాంబకు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వేలాం జంక్షన్లో గల శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భగుడిలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి ప్రాతకాల నిత్య పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం వర్ణమయ కూరగాయలు, ఆకుకూరల హారాలతో అమ్మవారికి చూడ చక్కగా అలంకరణ చేశారు. సహస్రనామాలను పఠిస్తూ కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిని శాకంబరిగా సేవించి ధరించారు. వరంగల్ నగరంలోని మహాలక్ష్మి దేవాలయం సుగంధ శోభితంగా పరిమళించింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మికి నిత్య ఉపచారాధనను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అమ్మవారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. నైవేద్యం అందజేసి హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ ముగరమ్మల మూలపుటమ్మ శాఖశోభితంగా అనుగ్రహించింది. వివిధ ప్రాంతాలలో పలు ఆలయాలలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలను నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారికి ఆషాఢం పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన తరువాత ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలతో కనుల పండుగ అలంకరించారు. ఆలయాన్ని ఆద్యంతం కూరగాయలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలతో సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరిగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని, ఆలయాన్ని సుందర శోభితంగా అలంకరించారు. ముత్తైదువులు శ్రీ అంబికాదేవి దర్శనం చేసుకుని లలిత సహస్రనామాలు, సౌందర్య లహరి పారాయణాలు జరిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో శాకంబరి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మధిరలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఆపై వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో సుందర శోభితంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు.
కడప జిల్లా కాచిపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళించింది. ఆషాఢ మాసం శుక్రవారం శుభవేళ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం ఆగమోక్తంగా సంకల్ప పూజలు జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై అలంకారాలను చేసి అష్టోత్తర శతనామార్చనతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని అనంతేశ్వరి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాకంబరి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం పలు రకాల శాఖలతో స్వామి అమ్మవార్లను అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులు సామూహిక స్తోత్ర పారాయణాదులతో స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతరం వివిధ రకాల మధుర పదార్థాలను అనంతేశ్వరి సమేత అనంతేశ్వరునికి భక్తిగా నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మలగన్న అమ్మ రాయచోటి శ్రీ భద్రకాళీదేవి శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల వర్ణమయ శాఖలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి సన్నిధిని, అలాగే అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్య నాటక, నాట్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా గురువారం సాయంత్రం మహతి కళాక్షేత్రంలో జడ్చర్లకు చెందిన నవజ్యోతి కళానిలయం బృందం ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం ఆహుతులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.